బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఈ విషయాలన్నింటిని గురించి తల్లికి మరదలకి ఇద్దరికీ బోధ చేశాడు. అటువంటి గొప్ప పాండిత్యం కలిగిన వాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదోపాఖ్యానంలో ఇవన్నీ ఉంటాయి భాగవతంలో. అయితే విష్ణుద్వేషి. అందుకని ఆయన కొడుకు అయినటువంటి ప్రహ్లాదుడు చివరికి ఒక మాట చెబుతాడు, తండ్రి, లోకాలన్నింటినీ ఘడియలో జయించావే, కాని నీ అంతఃకరణంలో ఉండేటటువంటి 6 శత్రువులని నువ్వు జయించలేదే అన్నాడు. అంటే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలని నువ్వు జయించలేదు. దానివల్లనే నువ్వు నశించిపోతున్నావు అని ఏడ్చాడు ఆ పిల్లాడు. అంటే తండ్రి క్షేమం కోసం కొడుకు బాధపడ్డాడు. తండ్రి మాట వినకుండా తండ్రి చావుకు కారణభూతుడైనటువంటి వాడు పుత్రుడేనా? అలా చేయటం ధర్మమేనా అని కొంతమంది విమర్శలు చేస్తుంటారు. అంటే చెడ్డ విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తండ్రి చావుకి ప్రహ్లాదుడు కారకుడా? తండ్రిని బతికించుకుందామనే చాలా ప్రయత్నం చేశాడు. కానీ మనకున్నది పద్యం, తివిరి ఇసుమన తైలంబు దియ్యవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, చేరి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, మూర్ఖుని మనస్సు రంజింపరాదు అని భర్తృగారి సుభాషితం ఉంది. ప్రయత్నించాడు. వినేవాడికి ఎవడైనా చెప్పగలుగుతాడు. కానీ విజయాన్ని పొందలేకపోయాడు ప్రహ్లాదుడు. తండ్రితో అన్నాడు, తండ్రి, నువ్వు శాశ్వతంగా ఉంటావు, చిరకాలం జీవిస్తావు, సుఖంగా బతుకుతావు. విష్ణువు నిన్ను ఏమాత్రం ద్వేషించలేదు నాన్న. నీకు మాత్రం ఆయనతో ద్వేషం ఎందుకు? నువ్వు ఎన్నడూ కూడా ఆయన్ని జయించలేవు. మన కులంలో పుట్టిన అందరూ కూడా ఆయనను ద్వేషించి ఆయన చేతిలో మరణించారు. అందువల్ల నా మాట విను, ఆయనతో వైరం మానుకో, సుఖంగా ఉండు, ఆయన్నే నమ్ముకో. నీకు మంచి మార్గం చెబుతున్నాను, విను, బాగుపడు అని ఎంతో బోధించాడు. చెవులో ఇల్లు కట్టుకొని బోధించాడు అంటారే, అట్లా చెప్పాడు. అయితే తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపినందుకు హిరణ్యకశిపుడికి విష్ణువు మీద అపరిమితమైనటువంటి ద్వేషం. వాడేమి మంచి పనులు ఏమైనా చేశాడా? భూమిని అపహరించి వెళ్ళిపోయినాడుగా. అందుకని ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవటానికి తీవ్రమైన తపస్సు చేయడానికి బయలుదేరాడు. మందర పర్వతానికి వెళ్ళాడు. చూడండి, అంటే వాడు ఏమనుకున్నాడు? తపస్సు చేసి తనకు గనక చావు లేకుండా చూసుకుంటే ఆ తర్వాత విష్ణుమూర్తిని క్షణకాలంలో జయించవచ్చు అనేది వాడి ఆలోచన. ఆయన భార్య లీలావతి మహాపతివ్రత శిరోమణి. అప్పుడు గర్భవతిగా ఉంది, ఒంటరిగా ఉన్నది. ఈ ప్రహ్లాదుడే ఆమె గర్భంలో ఉన్నాడు ఆనాడు. చూడండి, ఇది ముందు జరిగిన ఘట్టం అన్నమాట. హిరణ్యకశిపుడి మీద ఉన్న ద్వేషంతో అతడి యొక్క తపస్సు భంగం చేసి అపకారం చేద్దామనే ఉద్దేశంతో ఈ దేవేంద్రుడు లీలావతిని అపహరించాడు. రెండున్నాయి దాంట్లో. ఈ హిరణ్యకశిపుడే గొప్పవాడు, వాడి వీర్యం వల్ల ఈమె కడుపులో పెరుగుతున్నవాడు ఇంకా మనకి ఏకుమేకవుతాడేమో అని భయపడ్డాడు ఇంద్రుడు. అలా ఆమెను ఎత్తుకొని పోతున్నాడు. నారద మహర్షి ఎదురుపడ్డాడు. విషయం తెలుసుకున్నాడు. దేవేంద్రుడిని మందలించాడు. అయితే దేవేంద్రుడు వినకుండా ఆమెను చెరసాల్లో బంధించాడు.
ఈమెను వెతుక్కుంటూ ఏడ్చి ఏడ్చి హిరణ్యకశిపుడు చనిపోతాడు అనుకున్నాడు. అది దేవేంద్రుడి దృష్టిలో శత్రువుని సాధించే విధానం. ఇప్పటికీ చేస్తున్నారు. అసలు వాడు దొరక్కపోతే ఇంట్లో వాళ్ళని పట్టుకెళ్ళటం. దాన్ని చూసే నేర్చుకున్నారు. అంటే హిరణ్యకశిపుణ్ణి ఏమీ చేయలేక ఆయన భార్యను ఎత్తుకుపోవడం, అందులోనూ ఆయన ఇంట్లో లేని సమయంలో, పైగా అతను తపస్సులో ఉన్నప్పుడు, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు. అప్పుడు దేవేంద్రుని చీవాట్లు పెట్టాడు నారద మహర్షి. నీ తెలివి తెల్లారినట్టుంది, నువ్వు కొరివితో తలగొక్కుంటున్నావు, ఇది మహాపాపం. ఈ పాపాన్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు. అంతేకాదు, హిరణ్యకశిపుడు తపస్సు నుంచి తిరిగి వచ్చి నిన్ను చంపేస్తాడు. ఇప్పటి వరకు ఆయన నిన్ను చంపడానికి కారణమేం లేదు. ఇప్పుడు నువ్వు స్వయంగా దాన్ని కల్పించుకుంటున్నావు, ఆ పాపం చేస్తున్నావు. ఇది బలవంతులతో విరోధం. నిన్ను ఆయన బారి నుంచి ఎవరూ రక్షించలేరు. ఎందుకని? తప్పు చేసిన వాడిని పరమాత్మ కూడా రక్షించడు అని ఇంద్రుడికి బోధ చేసి లీలావతిని విడిపించుకొని తన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చాడు నారదుడు. ఆమె గర్భంలో ఉండగానే ప్రహ్లాదుడికి నారాయణ మంత్రం ఉపదేశం చేశాడు. హరిభక్తుడిగా మార్చాడు. ఆమెకెన్నో కథలు చెప్పేవాడు. ఆమె గర్భంలో పిల్లవాడుండే ఆయాసం వల్ల వినలేక నిద్రపోయేది. కాని కడుపులో ఉన్న ప్రహ్లాదుని మాత్రం బాగా విని వంట పట్టించుకున్నాడు హరిభక్తిని. ఇది నారదుడు చేసిన గొప్ప పని. ఒక భాగవతోత్తముడు వచ్చాడు. అందుకనే ఇప్పటికీ భక్తుల లిస్టు చెబితే ప్రహ్లాదుడు ముందు పేరు ఉంటుంది. ఆయన జాతి రాక్షస జాతే కావచ్చు, కానీ భక్తిలో అద్వితీయుడు ఆయన. సరే, మరొక ఘట్టం ఏంటంటే, ఉత్తానపాదుడి యొక్క వృత్తాంతంలో ఉత్తానపాదుడికి సునీతి వల్ల పుట్టినవాడు ధ్రువుడు. సురుచి అనేటువంటి భార్య వల్ల పుట్టినటువంటి వాడు ఉత్తముడు. ఒకరోజు ఏదైనా ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుంటే ఉత్తముడు, పక్కనే సురుచి కూడా ఉన్నది. ధ్రువుడు వచ్చి తాను కూడా కూర్చోపోతే తోసి అవతల బారేసింది. దానికి బాధపడి తల్లి యొక్క ఉపదేశం మేరకి తపస్సు చేయడానికి బయలుదేరాడు. 5 సంవత్సరాల పిల్లవాడు అప్పటికి ఈ ధ్రువుడు. దారిలో నారదుడు కనపడ్డాడు. ఈ మహర్షే మహాత్ముడు. అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. దాని ప్రభావం వల్ల కేవలం 6 నెలల్లో ధ్రువుడికి శ్రీమన్నారాయణుడు దర్శనం వచ్చింది. అంటే అటువంటి తప ప్రభావాన్ని ఆ మంత్రం వల్ల సాధించగలిగాడు. ఏకాగ్రతని, యోగాన్ని, మంత్ర దృష్టిని, దర్శన శక్తిని కూడా అనుగ్రహించాడు నారద మహర్షి. ఇక రామాయణంలో చూస్తే యుద్ధం జరుగుతోంది, రామరావణ యుద్ధం. రామలక్ష్మణులు ఇద్దరు కూడా యుద్ధంలో ఇంద్రజిత్తు చేతిలో చాలా బాధపడ్డారు. ఎందుకని? ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రాముణ్ణి లక్ష్మణుణ్ణి బంధించేశాడు. అట్లాంటివి యుద్ధంలో ఎంతటి వాళ్ళకైనా సహజంగానే జరుగుతాయి. రెండోది, రాముడు నరుడుగా వచ్చాడు. నారాయణుడి యొక్క తత్వాన్ని చూపించడానికి అవకాశం లేదు ఇక్కడ. అందువల్ల నరుడుగా అనుభవిస్తున్నాడు. ఆ అస్త్రాన్ని నుంచి నివారణోపాయం, వాళ్ళు నరుడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి జ్ఞాపకం రాకపోవచ్చు. అయితే మందు ఉండి కూడా వేసుకోకపోతే కడుపు నొప్పి తగ్గుతుందా దానితో బాధపడే వాళ్ళకి? అయితే మందు తన దగ్గరే ఉన్నది అనే విషయం జ్ఞాపకం రావాలిగా. అది ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? ఆ బాధ అనుభవించే యోగం గనక పోతే, అది పోయిన తర్వాతే ఆ జ్ఞాపకం వస్తుంది. అట్లాగే శక్తివంతులు కూడా కర్మబద్ధులై కష్టపడతారు. నరుడుగా వచ్చాడు కాబట్టి నారాయణుడు కూడా కష్టపడ్డాడు. ఆ విధంగా ఆ నాగాస్త్రంతో బంధింపబడిన రామలక్ష్మణుల దగ్గరికి
నారదుడు వచ్చి, ఏమిటి ప్రభు, ఈ విధంగా నిర్వీర్యంగా పడిపోయారు? మీలాంటి మహాపురుషులు ఇలా పడి ఉండటమేంటి? నీ భక్తుడు, నీ సేవకుడైనటువంటి గరుత్మంతుడిని పిలువు అన్నాడు. ఆ గరుత్మంతుడు వచ్చాడా, ఈ సర్పాలన్నీ ముక్కలు చెక్కలై ఛేదించబడతాయి అని జ్ఞాపకం చేశాడు. ఆ గరుత్మంతుడిని రాముడు స్మరించాడు. అప్పుడు ఆ పని చేసినవాడు నారదుడే. వెంటనే అద్భుతమైనటువంటి రెక్కలతో ఎగిరి వచ్చి ఆయన వస్తూ ఉండగానే ఆ నాగులన్నీ పారిపోయినాయి. భయం పుట్టి విడిపించాడు. అప్పటికి ఆ స్ఫూర్తిని వాళ్ళకివ్వడం మహోపకారం. ఇలాంటి కార్యాలన్నీ నిత్యము చేస్తూనే ఉంటాడు నారద మహర్షి. ఇలాగా అనేక మందికి ఆయన సహాయం చేశాడు. ఆయన చరిత్ర దివ్యమైంది. అటువంటి దివ్య చరిత్రని అనేక పురాణాల్లో ఉన్నదాన్ని సంపూర్ణంగా చెప్పడం సాధ్యం కాదు. ప్రతి కథలో కూడా ఆయన ఉంటాడు, ప్రతి పురాణంలో ఉన్నాడు, ఇతిహాసాల్లో ఉన్నాడు. ఎంతమందికో ఎన్నో బోధలు చేశాడు. ఒకప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కొడుకు మనవడు, కొడుకు కాదు, అనిరుద్ధుడు వాడి పేరు, ప్రద్యుమ్నుడి యొక్క కొడుకు. బాణాసురుడు ఎత్తుకొని పోయినాడు. అప్పుడు ఆ పిల్లవాడిని వెతికించమని రుక్మిణీదేవి కృష్ణుడితో చెప్పింది. అనిరుద్ధుడిని కాదు, క్షమించాలి, ప్రద్యుమ్నుడే మన్మధుడే ప్రద్యుమ్నుడుగా పుట్టాడు అని మనకి శివపురాణం కూడా చెప్పింది. కొడుకును వెతికించమని రుక్మిణీదేవి భర్తతో చెప్పి బాధపడింది. పరమాత్మ సరేనన్నాడు, కానీ దివ్య దృష్టితో చూసే ప్రయత్నం చేయలే. ఇక్కడేం అవరోధం లేదు కృష్ణుడికి, ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి లీలలు చూపించాడు. రాముడికి అలా కుదరదు, మానవుడిగా వచ్చాడు, మానవుడిగానే ప్రవర్తించాడు. అయితే అదే కృష్ణ పరమాత్మ తనకు పాఠం చెప్పినటువంటి గురువు గారు 64 రోజులు చెప్పాడు పాఠాలు. విద్యంతా పూర్తయిన తర్వాత తాను గురుదక్షిణ కోరుకోనమన్నప్పుడు, చాలా కాలం క్రితం ముచ్చుదేవత నా కొడుకును ఎత్తుకుపోయింది, వాడిని మళ్లీ తెచ్చిపెట్టు అన్నాడు సాందీపని. మృత్యులోకంతో సహా 3 లోకాలు వెతికి చివరకు ఆ కొడుకును కనిపెట్టి సజీవంగా తీసుకొచ్చి, తప్పిపోయినప్పుడు ఎంత వయసులో ఉన్నాడో అంత వయసుతో తెచ్చి ఒప్పగించాడు గురువుకి, గురుపత్నికి. అది గొప్ప చరిత్ర. అలాంటి వాడు పరమాత్మ మరి తన వాణ్ణి ఎవడో ఎత్తుకుపోతే తనకు తెలియదు అని రుక్మిణితో ఎట్లా అన్నాడు? చూడండి, చిత్రంగా ఉంటుంది. అందుకనే జ్ఞానుల యొక్క ప్రవర్తన. అప్పుడు రుక్మిణీదేవి నారద మహర్షిని స్మరించింది. వెంటనే వచ్చాడు. రుక్మిణీదేవితో అన్నాడు, రుక్మిణీదేవి, అమ్మా, మీ పిల్లవాడిని అపహరించింది బాణుడు. బాణాసురుడు కూతురైనటువంటి ఉషాదేవితో ఉన్నాడు. బాగా సుఖంగా పెళ్లి కొడుకులాగా ఉన్నాడు, ఆపదేం లేదు అని జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. చూసారా? ఆ విధంగా నారదుడు కృష్ణ భగవానుడు కూడా సహాయం చేశాడు. మరి ఇంకా ఎటువంటి కార్యాలు ఆచరించాడు నారదుల వారు అనేటువంటి విషయాన్ని రేపటి రోజు మళ్ళీ మనం కలుసుకొని కృష్ణ భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్వాణి
మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ